హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ ఆల్మోస్ట్ లీగ్ ఫేస్ ముగింపు దశకు వచ్చింది. మ్యాచ్ నెంబర్ 59 రేపు అహ్మదాబాద్లో లాస్ట్ ఎడిషన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్, అలాగనే ఛాంపియన్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈవినింగ్ 7:30కి తలపడబోతూ ఉన్నాయి. చెన్నై లాస్ట్ మ్యాచ్ చక్కటి విజయం, అలాగనే గుజరాత్ వరుసగా ఓడిపోతూ ఉంది. టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది, 10వ నెంబర్లో. మరొకవైపు చెన్నై 12 పాయింట్లతోటి 4th ప్లేస్లో ఉంది. సో గుజరాత్ కన్నా కూడా చెన్నైకి ఈ మ్యాచ్ విజయం చాలా చాలా కీలకం. గెలిస్తే కనుక 14 పాయింట్స్ తోటి ఎస్ఆర్హెచ్ సరసన నిలబడుతుంది. బెటర్ రన్ రేట్ని కనుక మెయింటైన్ చేయగలిగితే ఇంకా 3rd ప్లేస్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే చెన్నైతో పాటుగా ఎల్ఎస్జి నిన్నటి పరాభవంతో 5th ప్లేస్లో ఉంది. డీసీ, పంజాబ్ కింగ్స్ అనూహ్యమైనటువంటి విజయాలని సాధిస్తూ ఉన్నాయి. మరొకవైపు బెంగళూరు కూడా డబుల్ హ్యాట్రిక్ సాధించి ప్లే ఆఫ్ రేసుల్ని మరింత క్లిష్టతరం చేయాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆల్రెడీ హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకోనుంది. ఒక్క గుజరాత్ టైటాన్స్ అవకాశాలు మాత్రమే మిణుకు అంటూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా వాళ్ళు 3 మ్యాచ్లు ఆడాలి. కానీ రేపటి సిఎస్కే తోటి, ఆ తర్వాత బలమైనటువంటి ఎస్ఆర్హెచ్ తోటి కూడా ఆడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దాదాపు వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయారని చెప్పేసి భావించవచ్చు. లాస్ట్ 3 మ్యాచెస్ లాస్ట్ ఇయర్ ఫైనల్స్తో కలుపుకున్నటువంటి 2 లీగ్ మ్యాచ్లు, అలాగనే ఈ ఏడాది జరిగినటువంటి లీగ్ ఫేస్ చెన్నైలో జరిగిన మ్యాచ్, మూడింటిని కూడా చెన్నై గెలవటం ఇక్కడ మనం గమనించాలి. 200 రన్స్ సాధించింది చెన్నైలో జరిగిన మ్యాచ్లో. ఎవరు కూడా సెంచరీ చేయలేదు, కానీ ఏ టీమ్ ఎఫర్ట్. ఆ మ్యాచ్లో రచిన్ రవీంద్ర కూడా అద్భుతంగా ఆడాడు, 46 రన్స్. ఆ తర్వాత తన ఫామ్ని కోల్పోవడంతో ప్లేయింగ్ 11లో చోటు దొరకట్లేదు. బట్ అదర్వైజ్ రచిన్ రవీంద్ర ఒక మంచి నాక్ ఆడాడు ఆ మ్యాచ్లో. రుతురాజ్ గైక్వాడ్ కీలకమైనటువంటి 40 రన్స్, అలాగనే శివం దుబే. సో కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ గుజరాత్ బౌలర్లను ఎదుర్కొని ఒక భారీ స్కోర్ చేసినటువంటి సీజన్ ఇది. మరొకవైపు గుజరాత్ టైటాన్స్ ఆన్ పేపర్ బ్యాటింగ్ డెప్త్ ఉన్నా కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ పూర్ ఫామ్ కూడా వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంది. ఒక భారీ స్కోర్ని సాధించలేకుండా ఉంది. ఒకవేళ చేసినా కూడా దాన్ని నిలుపుకునేటువంటి పరిస్థితి లేదు. అలాగనే చేయాలంటే మరీ తొందరగా తడబడుతూ ఉన్నారు. అటు రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్ లాంటి హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా ఎందుకో గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది ఇబ్బంది పడుతూ ఉంది. సాయి సుదర్శన్ ఒక్కడే కొంత నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి వృద్ధిమాన్ సహా ఓపెనర్గా పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఈ సీజన్లో చెన్నైలో ఆడినప్పుడు మాత్రం 27 రన్స్ సాధించాడు, క్విక్ ఫైర్. బట్ అది కూడా సరిపోదు. సో కాబట్టి వాళ్ళ ఓపెనింగ్ జోడీ కుదురుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుజరాత్ టైటాన్స్కి. ఈవెన్ చెన్నై కూడా ఆల్మోస్ట్ అదే ప్రాబ్లం. ఎందుకంటే అజింక్య రహానే పూర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది, కానీ వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్నట్టుగా కనబడట్లేదు చెన్నైకి. బట్ అదే గుజరాత్ విషయంలో వృద్ధిమాన్ సహాకి విశ్రాంతినిచ్చి ఖచ్చితంగానే సాయి సుదర్శన్ని అప్ ది ఆర్డర్ ఓపెనింగ్ చేయించవచ్చు. ఎందుకంటే హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. అలాగనే సాయి కిషోర్ని ప్లేయింగ్ 11లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. మోహిత్ శర్మ లాస్ట్ 3-4 మ్యాచెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు. ఖచ్చితమైనటువంటి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ ఏకంగా 55 రన్స్ హీ కన్సీడెడ్, అన్లైక్ రషీద్. సో అందుకని రషీద్ ఖాన్ కూడా తన యొక్క లైన్ అండ్ లెంత్ని సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నూర్ అహ్మద్ ఈజ్ ఎ గుడ్ బౌలర్. ఓవరాల్గా గుజరాత్కి అటు ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ సమస్యతో పాటు బౌలింగ్ యూనిట్ కూడా ఫామ్లో లేకపోవడం ఇబ్బంది పెడుతోంది. అందుకనే వాళ్ళు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. మరోవైపు చెన్నైకి స్ట్రైక్ బౌలర్స్ లేకపోవటం, ముస్తాఫిజుర్ రహమాన్ దేశవాళీ క్రికెట్ డ్యూటీస్ మీద తిరిగి వెళ్ళిపోయాడు. అలాగనే శ్రీలంకన్ జోడీ ఇద్దరు కూడా వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు, తీక్షణ అండ్ పతిరాణా. కాబట్టి మొత్తం మీద వాళ్ళు దేశ్పాండే, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో శాంట్నర్ని ఆడించారు. శాంట్నర్ ప్రొవైడెడ్ ఏ బిగ్ బ్రేక్ త్రూ. సో కాబట్టి మరొకసారి శాంట్నర్ ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. అలాగనే జడేజా లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్,
3 వికెట్స్ తోటి మెరిశాడు. మరొకసారి జడేజా ఆ రకమైనటువంటి ఆల్రౌండ్ షో చేయాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాటింగ్లో 43 రన్స్. శివం దూబే ఒక 7-8 బాల్స్ కనుక ఆడేట్లయితే ఆ తర్వాత భారీ షాట్లు ఆడగలుగుతున్నాడు. కానీ వచ్చిన వెంటనే అతన్ని అవుట్ చేయగలిగితేనే ప్రత్యర్థికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. లేదా శివం దూబే అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు చెన్నై బ్యాటింగ్ మీద. ఈవెన్ అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్కి కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం లభిస్తుంది. బౌలింగ్లో ఆ వేరియేషన్స్ అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. లాస్ట్లో వచ్చి ధోని కోర్స్ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్ మాత్రమే హర్షల్ పటేల్ అతన్ని బౌల్ చేశాడు, డక్అవుట్ అయ్యాడు. అదర్వైజ్ ధోని కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ వైటల్ టు ది సిఎస్కే టీమ్. సో ఓవరాల్గా సిఎస్కే ఉన్నటువంటి ఫామ్ వాళ్ళకి తెలుసు ఎట్లాంటి సిచ్యుయేషన్లో ఎట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేటువంటిది, ఏ క్రంచ్ సిచ్యుయేషన్లో ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది. అందుకనే సిఎస్కేకి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సేఫ్ జోన్, 4th పొజిషన్లో ఉన్నారు అంటే దే ఆర్ ఇన్ ది సేఫ్ జోన్, అవి వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటాయి. మరొక వైపు పరువు కాపాడుకునేందుకు ఆడాల్సినటువంటి అవసరం ఉంది గుజరాత్ టైటాన్స్కి. అందులోనూ హోమ్ గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు. అటు టూర్కి వెళ్ళినప్పుడు చెన్నై చేతిలో ఘోరమైనటువంటి పరాభవం. సో దానికి బదలా తీర్చుకోవాలి అంటే కూడా ఖచ్చితంగానే రేపటి మ్యాచ్లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అది కావాలి అంటే ఖచ్చితంగానే అటు కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అతను కనుక నిలబడి పరుగులు చేసేట్లయితే మిగిలినటువంటి వాళ్ళు అతనికి అండగా నిలబడి ఒక పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ షార్ట్ సెలక్షన్స్లో చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నాడు శుభ్మన్ గిల్. ఇంత మటుకు అతను అవుట్ అయినటువంటి విధానాలని గమనిస్తే కూడా అనవసరమైనటువంటి అగ్రెషన్ని చూపించి వికెట్ని పారేసుకుంటూ ఉన్నాడు. అలాగా కాకుండా ఓపిక్గా ఏ రకంగా అయితే జడేజా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు, ఆ రకమైనటువంటి ఓపికతో కూడుకున్నటువంటి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది శుభ్మన్ గిల్కి. బహుశా ఏమైనా కేన్ విలియమ్సన్ని, ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ ప్రధానమైనటువంటి సమస్యే మిడిల్ ఆర్డర్ కుదురుకోకపోవటం. సో అందుకని విలియమ్సన్ ఏమైనా ప్లేయింగ్ 11లో తీసుకుంటారేమో చూడాలి. ఒకవేళ అది కనుక జరిగేట్లయితే పవర్ ప్లేలోనే వికెట్ని కోల్పోయినా కూడా విలియమ్సన్ కెన్ యాంకిల్ ది షో. బహుశా ఖచ్చితంగానే ఆ మార్పు జరిగే అవకాశం ఉంది. కేన్ మామని ప్లేయింగ్ 11లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది తీసుకుంటే కూడా ద థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్. ఓవరాల్గా చెన్నైకి ఎడ్జ్ ఉంది. అటు టూరింగ్ చేస్తూ ఉన్నా కూడా ఎవే గేమ్ అయినా కూడా గుజరాత్ మీద గెలిచేటువంటి అవకాశాలు చెన్నైకే ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.